మనం 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాము. When the Lord was ministering, he went to Gadarenes and relieved a man of the devils possessed. ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి దయ్యం పట్టిన వాడిని విడిపించినట్టు మనం చూస్తున్నాము. Then he came and pushed the ship inside and asked them to place a net interior in one place to fetch the haul of fish. అలాగే ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే శిష్యులందరికీ కూడా ఆ యొక్క వలను ఒక చోట వేసి గట్టిగా లాగితే మరి చేపలు పడతాయని దేవుడు చెప్పాడు. Then Peter said, "Oh Lord, we worked whole night there, we could find one fish. However, since you are saying I am going to put the net there," and they hauled so much fish that they had to bring all material into two ships. మరి అక్కడ తన పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రంతా సంపడినా కానీ మాకు ఒక్క చేప కూడా వలలో పడలేదు. మరి ఇప్పుడైతే నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము ఆ యొక్క వలను వేస్తామని చెప్పి వాళ్ళు వేయగా ఆ యొక్క వలలో మరి 2 పడవలకు సరిపడా కావాల్సినంత అన్ని చేపలు ఆ వలలో పడినట్టు మనం చూస్తున్నాము. And we also saw a palsied man being carried by 4 people on above the temple and opened the tiles and lowered him towards the Lord. అలాగే మరి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని వాళ్ళు ఆ ఇంటి పైకప్పుని మరి తెరిచి అందులోంచి అతన్ని కిందకి దింపినటువంటి ఆ 4 వ్యక్తులను కూడా మనం చూసాము. Lord commended their faith. దేవుడైతే మరి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళని మరి అభినందించారు. That's where the fellowship comes into picture, that we have a concern for each other. మరి అక్కడే సహవాసం అనేది మనకు ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఒకరికొకరు మనం ప్రార్థన చేస్తాము. Today we are going to see how the Lord is going to deal with the Pharisees who claim to be in fellowship, but they are more restrictive in putting conditions in the people on the congregants. అయితే ఇవాళ మనం ఒకటి చూడబోతున్నాము. 6వ అధ్యాయంలో పరిసయ్యులు ఎవరైతే మేము దేవునితో సంబంధంగా ఉన్నాము, సహవాసంతో దగ్గరగా ఉన్నాను అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ ఉన్న సహవాసం మీద మరి అనేక రకాలైనటువంటి మరి ఆ యొక్క విషయాలను వాళ్ళు రుద్దుతున్నట్టు మనం చూడబోతున్నాము. So Luke 6 also is a very important chapter to give us instructions how we have to correct our life in a moral way. మరి ఈ లూకా సువార్త అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే మన జీవితంలో మనము మరి దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున ఏ విధంగా నడుచుకోవట్లేదో వాటిని గురించి మనకి చెప్పేటువంటి విషయాలు ఇందులో ఉన్నవి. So this all highlighted in the bulletin. If anybody wants a copy of the bulletin, please pick up one. ఆ యొక్క బులెటిన్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను నేను పొందుపరిచి ఉన్నాను. ఎవరికైనా కావాలంటే మీరు అది తీసుకోవచ్చు అని కోరుకుంటున్నాను. Luke chapter 6 verse 1. లూకా సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. And it came to pass on the second Sabbath after the fast that he went through the cornfields, and his disciples plucked the ears of corn and rubbing them in their hands ate. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో పడి వెళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతుల్లో నలుపుకొని తినుచుండిరి. So when you hear the name Sabbath, it is more restrictive during the religious people or when they do continue in their daily life. ఈ విశ్రాంతి దినం గురించి మీరు ఆలోచించినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిచయాలకి మరి అక్కడ ఉన్న పెద్దలకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఆ రోజు మరి ఇతర ఏ పనులు కూడా చేయకూడదనే వాళ్ళు ఆంక్షలు అయితే. This is because Lord had created the universe and then on the 7th day he rested. దాని యొక్క విషయం ఏంటి అంటే మరి దేవుడు ప్రపంచమును మరి సృజించిన తర్వాత 7వ రోజున ఆయన విశ్రాంతి దినమున మరి విశ్రమించారు కనుక. When he brought the children of Israel from captivity from Egypt, he instructed them on Mount Sinai in reinstallation of the Sabbath day. మరి ఎప్పుడైతే ఆయన మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సినాయి కొండ మీద వారికి ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మీరు విశ్రాంతి దినమును మరి ఆచరించాలనేటువంటి ఆజ్ఞ. And very clearly instructed in Exodus and also in Leviticus and also in Deuteronomy how Sabbath must be performed. మరి ఆయన చాలా వివరంగా మరి నిర్గమకాండంలోను లేవియా కాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను ఈ యొక్క విశ్రాంతిని ఎంత పవిత్రంగా ఆచరించాలనే విషయాన్ని మనకు సూచించి ఉన్నాడు. Any minor things which they were not supposed to do, if they do, that will be a restrictive thing from the religious authorities to admonish the people who did that. మరి వాళ్ళు సూచించినటువంటి విధానంలో కాకుండా మరి ఏదన్నా అందులో తప్పు దొరికితే కనుక
మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్దలు ఆ ప్రజల్ని మరి వాళ్ళని తిట్టుటకు వాళ్ళు అధికారం కలిగి ఉన్నారు. So when Lord was on this earth walking, he instructed them not to take such a serious issue of the Sabbath, because he is there to fulfill the Sabbath. మరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మిగతా వారందరికి ఇలాగ చెప్తున్నాడు, మీరు యొక్క విశ్రాంతి దినాన్ని మరి అంత అతి శ్రద్ధగా మీరు తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఈ లోకంలో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడు. విశ్రాంతి దినం నెరవేర్చడానికి నేను వచ్చానంటున్నాడు. So Lord said, no, you are not talking something very strange, because if your ox falls in a hole, don't you want to remove it on a Sabbath day? అయితే ప్రభు అంటున్నాడు, మీరు దీని గురించి మీరు అర్థం చేసుకునే విధానమే తప్పు. ఒకవేళ మీరు ఏదన్నా దూడ గనక గుంటలో పడిపోతే మీరు విశ్రాంతి దినం వదిలేస్తారా, ఆ యొక్క దూడను బయటికి తీసుకురారా అని ప్రశ్నిస్తున్నారు. So that is more pragmatic how we approach certain restrictions in the word of God. అది మనకి ఏ విషయాన్ని సూచిస్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని మనకు కొన్ని ఆంక్షలు పెట్టుకుంటాం కదా, ఆ విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. Because Moses' law was difficult to be followed by a common man. ఎందుకంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది మరి ఒక సాధారణ వ్యక్తికి మరి ఎంతో కష్టమైన పని. Only one person fulfilled the law. కేవలం ఒక్కరు మాత్రమే ఆ యొక్క మరి ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. That was the Lord Jesus Christ. మరి ఎవరో కాదు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. That's what we see in Galatians chapter 4 and 5. అదే మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తాము. God, when times were fulfilled, sent his son through a woman to fulfill the law. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. So he followed the Sabbath to that top extent as far as it is pragmatically feasible. అయితే ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా దాన్ని పాటించాలో, ప్రత్యేకించి ఆ యొక్క విశ్రాంతి దినం గురించినటువంటి విషయాన్ని ఏ విధంగా పాటించాలో దాన్ని పరిపూర్ణంగా ఆయన పాటించున్నాడు అనే విషయాన్ని పౌలు మనకు రాస్తున్నాడు. So here Pharisees are saying, oh, your disciples, see, they went to the cornfield and they started taking and eating it during a Sabbath day, which is against the law. అయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ప్రభువుని చూసి ఈ విధంగా అంటున్నారు, విశ్రాంతి దినమున చేయదగినది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడుగగా, అంటే వాళ్ళు అక్కడ విశ్రాంతి దినమున ఆ పంట చేలలో పడి వెన్నులు త్రుంచి చేతులు నరుకొని తించుంటున్నారని దాన్ని మేము ప్రశ్నిస్తున్నారు. So Lord responded by showing the scriptures to them. అయితే యేసు వారితో ఇట్లా అన్నారు, and Jesus answering them said, have you not read so much as this, that what David did when he himself hungered, then they that were with him, how he went into the house of God and took and ate the showbread, and gave also to them that were with him, which is not lawful to eat except for the priests alone. అయితే యేసు ఇట్లా అన్నారు, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏం చేసినో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవ్వరును తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని So it is a sort of an admonishment from the Lord that you are not looking at each thing in a practical way rather than more restrictive way. అయితే దేవుడు ఇక్కడ ఆయన విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే ఇది ఒక గద్దింపుకి మనకి సూచిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించే విధానంలో మనం చూడాలి కానీ ఆంక్షలు విధించే విధానంలో వీళ్ళు చూస్తున్నారనే విషయాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. Verse 5 he says, he said unto them, the Son of Man is Lord also of the Sabbath. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. So that is a very interesting topic to be brought with the Pharisees and Sadducees. అది ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆ యొక్క పరిసయ్యులకి మరి సద్దూకయ్యులకి చెప్పడానికి. He was just a man of a carpenter's son. మరి ప్రభు అయితే మరి అక్కడ ఆ చెక్క పని చేస్తున్నటువంటి ఒక కార్పెంటర్ కొడుకు మాత్రమే. So how can he be the Lord of Sabbath? మరి ఆయన ఆ యొక్క విశ్రాంతి దినానికి యజమానుడని ఎలా చెప్తున్నారు? On the other hand, when you look at the Lord in a spiritual sense, అయితే మరి ఇంకో కోణంలో కనుక ఆత్మీయంగా కనుక మీరు ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే it's a totally acceptable aspect what Lord had mentioned. అయితే ఇక్కడ ప్రభు మరి చెప్పినటువంటి మాట మరి సర్వత్రంగా కూడా అది అంగీకారంగా ఉంది. He is the Lord of all. మరి ఆయన
అందరికీ ప్రభుగా ఉన్నాడు. He is the one who created the universe. మరి ఆయనే ఈ సమస్త భూభాగమును అన్నిటిని మరి సృజించినటువంటి వాడు. Pharisees did not know that when they were living in the contemporary time as the Lord was. మరి పరిశీలకైతే ఆ విషయం వాళ్ళు గ్రహింపలేకపోయారు. But when we read the word of God, when we are brought into His light, we are aware of what power the Lord Jesus has carried into this world. అయితే మనమైతే దేవుని వాక్యం చదివినప్పుడు ఆయనకు వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఆయన చెప్పేటువంటి విషయాలు మనం గ్రహిస్తున్నాము. So being the Lord of Sabbath is not as a common thing for us to understand without this word of God in our hand. అయితే ఆ యొక్క విశ్రాంతి దినముకి యజమానుడు అని ప్రభు చెప్పిన మాట అర్థం చేసుకోవడానికి మనకు దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. That is important. You have to meditate the word of God to know why He is the God of Sabbath. మీరు ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి. అంటే మీరు దేవుడు ప్రభు ఆ యొక్క విశ్రాంతిని యజమానుడు అని ఎందుకనే విషయం గ్రహించాలి అంటే మీరు వాక్యాన్ని ధ్యానించాల్సి ఉంటుంది. Yesterday were all the planets in one line, I was told. అయితే This heavenly planets were all aligned in one line. మరి సహజంగా ఏర్పడినటువంటి మరి ఆ యొక్క గ్రహములు అనేవి నిన్నన్నీ కూడా ఒకే ఒక సరైన ఒక మార్గంలో ఉన్నట్టుగా నేను చూశాను, విన్నాను. Was it something strange? I don't know. We didn't see any climate change or something. అయితే మరి ఏదైనా మార్పు జరిగిందో నాకు తెలియదు, మరి ఏదైనా వాతావరణంలో మార్పులు వచ్చాయో మరి నాకు తెలియదు. But He put all the planets in their right place. మరి ప్రభు అయితే మాత్రం ఆ గ్రహాలనేవి కూడా మరి ఏది ఎక్కడ ఉండాలి అనే దాన్ని చక్కగా ఆయన అమర్చి ఉన్నాడు. When He was able to put all the planets in one wherever they are supposed to be, it is not surprising that He is also the Lord of Sabbath. మరి ఆయన ఈ గ్రహాలన్నింటినీ కూడా మరి దేని ప్రదేశంలో దాన్ని ఉంచగలిగిన శక్తి గలవాడైనప్పుడు ఆయన ఈ విశ్రాంతి దినమును యజమానుడని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం. When you are with me, you don't even care for what is Sabbath, what we have to do. మరి నేను మీ మధ్యన ఉన్నప్పుడు మీరు యొక్క విశ్రాంతి గురించి ఆ రోజు మేము ఏం చేయాలి ఆ విషయాన్ని మీరు ఆలోచించవద్దని ప్రభు అంటున్నాడు. Many people are insistent upon following the Sabbath day. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా even today many people are insistent upon following the Sabbath day. ఇవాళ రోజు కూడా మరి ఎన్నో యొక్క సంఘాలలో కొన్ని చోట్ల మరి ఖచ్చితంగా విశ్రాంతిని మీరు పాటించాలని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. So they are still going into the fundamental narrativeness or narrowness of the Pharisees. అయితే వాళ్ళు ఇప్పటికి కూడా ఆ యొక్క పరిసర యొక్క మరి ఆ యొక్క తప్పుడు ఆలోచన మార్గంలోనే ఇంకా వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాము. But when you know the Lord as Savior, you will be in a different enlightened manner. మరి ఎప్పుడైతే నువ్వు ప్రభువును తెలుసుకున్నావో నువ్వు మరి ఒక నూతన సృష్టివి, దేవుని మరి వేరొక కోణంలో నువ్వు తెలుసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. So this small incident gives us a glimpse of where we are in the total process of making anything as fundamental and make it fanatical thing. మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పినటువంటి మార్గాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనం ఏ విధంగా పాటించాలి, వీటి యొక్క లోతులు మనకి ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. And you should not look very narrowly of the instructions given in the word of God many times. మీరు దేవుడు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞను ఆంక్షలతో చూడకూడదని చెప్పి మరి నేను అనుకుంటున్నాను. So this is a very interesting eye opener for us. మరి ఇది మనకు ఎంతో మరి కనువిప్పుగా ఉన్నది. Verse 6. And it came to pass on another Sabbath that he entered into a synagogue and taught. There was a man whose right hand was withered. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడు ఉండెను. And the scribes and Pharisees watched him to see whether he would heal on the Sabbath day, that they might find an accusation against him. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. So Lord is really giving an emphatic statement that don't be narrow in your thinking what we have to do in this world. అయితే ప్రభు మనకు సూచిస్తూ ఉన్నాడు, మీరు చేసే విషయాల్లో చేసే పనుల్లో ఆంక్షలు విధించుకొని మీరు బ్రతకవద్దు అని చెప్పి ప్రభు మనకు సూచిస్తున్నాడు. So why these guys were waiting a man's right hand is healed mean it's a good thing for him to function in his life. ఇక ఈ యొక్క మనుషుల యొక్క ఆలోచన చూడండి, ఒక ఊచ చేయగలవాడు కనుక ఆ చేయి స్వస్థపరిస్తే అతను సంతోషిస్తాడు, కానీ వీళ్ళ యొక్క ఆలోచన వేరేగా ఉన్నది. So their attitude was more full of jealousy about the prominence Christ was getting maybe.
అయితే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే అసూయతో కూడుకున్నది. ఎందుకంటే ప్రభువుకి అప్పుడే మరి మరి ఉన్న జనులలో ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంగాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఈర్ష్య కలిగి ఆయనని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ యొక్క పని చేయడం. Because they were not called by the Lord to know him as a savior. ఎందుకంటే వాళ్ళు మరి దేవుని పిలుపుకి నోచుకోవడం ప్రభువుని రక్షకుడిగా తెలుసుకోవడానికి. Whereas we are called to be his children by his blood when he was sacrificed on the cross. అయితే మనమైతే పిలువబడిన వారంగా ఉన్నాము. ఎందుకంటే ప్రభు ఆ యొక్క శిలువ మీద తన రక్తాన్ని చిందించి మరి ఆయన యొక్క మరణం పొంది తిరిగి లేచి మనల్ని కూడా మనం ఆయన తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. When we pray to the Lord, we anticipate or we look forward to Lord's doing favor to us, because it is only he can do whatever we anticipate in life to be done. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు తెలుసు, మనకు విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ప్రభు మాత్రమే మనం చేసిన ప్రార్థనను విని దాన్ని నెరవేర్చగల నమ్మకం మనకు ఉంది కనుక. So we have to be thankful that we know him as our savior. అయితే మనం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన స్వకీయ రక్షకుడు మనం ఎరిగి ఉన్నాం కదా. We can never find fault with his acting in this world towards us or towards anybody. ప్రభు యందు ఆయన యందు ఏ తప్పు కూడా మీరు వెతకలేరు, వెతికినా మీకు దొరకదు. He is a man full of perfection. ఆయన సంపూర్ణ పరిపూర్ణత కలిగిన వారు. He is a God full of sacrifice. ఆయన దేవుడు మరి ఆ యొక్క త్యాగం చేసినటువంటి దేవుడే ఉన్నాడు. He came on his own volition from the heavens to be our Lord and Savior. ఆయన తనంతట తానే మరి పరలోకాన్ని వదిలి ఈ లోకానికి మన కొరకు రక్షకుడుగా వచ్చాడు. He even knew the thoughts of Pharisees and Sadducees. ఆ యొక్క పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. And he knew their thoughts, verse 8, and said unto the man who had the withered hand, rise up and stand forth in the midst, and he rose and stood forth. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఉచి చేయగల వారితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిల్చెను. So because he knew their thoughts, what Lord is asking a question to them now in verse 9. అయితే వారి యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు గనుక వాళ్ళకి ఈ విధంగా దేవుడు సమాధానిస్తున్నాడు. Then said Jesus unto them, I will ask you one thing, is it lawful on the Sabbath days to do good or to do evil, to save life or to destroy it? అప్పుడు యేసు విధంగా అంటున్నారు, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాను వారితో చెప్పి. So this is a direct talk to them, admonishing in them that see the pragmatism way in your life you are living. అయితే మరి కరెక్ట్గా సరిగ్గా మీరు గమనించినట్లయితే ఆయన వాళ్ళని చూసి వాళ్ళతో ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Don't you think it is wise to heal somebody on any day? మీరు ఎవరినైనా కానీ ఏ రోజైనా కానీ స్వస్థపరచడం అనేది మంచి పనిగా మీరు చూడలేకపోతున్నారా? That is what Lord is trying to drum into them, that a sinner needs to be healed in any time of the day or any time in his life. ప్రభు ఆ విషయాన్ని మనకి ఏం చెప్తున్నారంటే ఏ పాపిని ఏ పరిస్థితుల్లోనా ఏ సమయమైనా ఏ రోజైనా కానీ స్వస్థపరచొచ్చు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు. What we saw here is a physical healing. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఇక్కడ భౌతికంగా ఆ యొక్క మనిషిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. But we all need spiritual healing. అయితే మనందరికీ కూడా ఆత్మీయంగా స్వస్థత అవసరము. Day or night, anytime we can approach the Lord so that we may be healed spiritually to know him as a savior. దివారాత్రుల్లో ఎప్పుడైనా కానీ మీరు ప్రభువుని ఎదుర్కొని ఆయనను అడగవచ్చు, ప్రభువా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు అంటే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. So chapter 6 of Luke is a very great lesson for us to understand how we have to correct our life in this world today. ఆ యొక్క లూకా సువార్త 6వ అధ్యాయం అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాఠము, మన జీవితంలో ఎలా సరిచేసుకోవాలనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నది. Don't be strict on your regulations or rules. మీ యొక్క జీవితంలో మీ ఆంక్షలు వాటి గురించి మీరు అత్యంత శ్రద్ధ మీరు తీసుకొనవద్దు. Be open to the Lord. దేవునికి మీ యొక్క హృదయాన్ని తెరిచిపెట్టండి. He will teach us what we have to do in reaching out to people to give gospel. ఆయన మీకు బోధిస్తాడు, మీరు ఏ విధంగా మనుషుల్ని మరి పట్టుకోవాలో, ఏ విధంగా మరి సువార్తను ప్రకటించాలో ఆ విషయాలను మీకు ఆయన సూచిస్తాడు. Verse 11 he says, 11వ వచనం మీరు చూస్తే, and they were filled with madness and communed one with another that they might do to Jesus. వారందరినీ చుట్టూ కలయి చూచి నువ్వు చేయి చాపను అంత చెప్పిన వాడు అలాగ చేయగానే వారి చేయి బాగుపడను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏం చేద్దామని అని ఒకరితో కూడా మాట్లాడుతారు. So that is anger towards a righteous man. అది ఒక నీతిమంతుడు ఎదురుగా వాళ్ళ యొక్క కోపం
రగులుతున్నది. So they did not understand who this Lord was, అయితే వాళ్ళకి ఈ యొక్క ప్రభు ఎవరనే విషయం తెలియలేదు. because they thought he was just a common man, a carpenter's son, doesn't matter whatever he is doing against the law. అయితే వాళ్ళు ఈయనను చూసి ఎవరో ఒక సాధారణ వ్యక్తి, ఒక చెక్క పని చేసుకునేటువంటి వ్యక్తి కుమారుడు, ఇతనికి ఏం తెలుసు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. But Lord, he was all-knowing Savior, మరి ప్రభు అయితే సమస్తం ఎరిగినటువంటి రక్షకుడై ఉన్నాడు. that we came to know through the word of God, అది మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాము. and also by knowing him as a personal Savior. అది మాత్రం కాకుండా మనం స్వకీయంగా ఆయన మన స్వకీయ రక్షకుడుగా మనం తెలుసుకుని ఉన్నాము. So we are really in a better place than these Sadducees or Pharisees. మనం ఈ యొక్క పరిచయాల కంటే కూడా, సద్యోకుల కంటే కూడా మనం ఎంతో మంచి స్థానంలో మనం ఉన్నాము. We have committed our life to the Lord, ఎందుకంటే మన జీవితాన్ని మనం దేవునికి మనం సమర్పించుకోవాలి. and we know we have a hope with him that we are going to be with him forever. అయితే మనకి నిరీక్షణ ఉంది, మనం ప్రభుతో నిత్యము ఉంటామనే నిరీక్షణ అనుకున్నది. So let's look at verse 12. 12వ వచనం చూద్దాం. And it came to pass in those days that he went out unto a mountain to pray, and continued all night in prayer to God. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. Importance of prayer also is emphasized in this chapter. మరి ఆ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకి చెప్పబడింది. Prayer is a communication with the Lord. మరి దేవునితో మనం సంభాషించాలి. It's on a same level that we are going to talk as a friend. మరి ప్రభు దేవునితో కూడా మన ఒక స్నేహితుల్లా మాట్లాడేటువంటి అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. Unfortunately, we transferred prayer into a begging situation. అదే మనకి మరి అనుకోని విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క ప్రార్థనను మరి అడుక్కునేయడం అనే దానిగా మనం మార్చేసి ఉన్నాం. We have never glorified his name when we pray. మనం ఆయన ప్రార్థించినప్పుడు ఆయన యొక్క నామాన్ని మనం మహిమపరచట్లేదు. But the Lord's Prayer, which was taught in the book of Gospel of Matthew, clearly says, "Our God in heaven, hallowed be thy name." అయితే మన మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి పరలోక ప్రార్థనను చూస్తూ ఉంటే గనక మరి పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం So when we know we have a holy God with us, మనకి మరి పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు, మన విషయం మనం తెలుసుకున్నప్పుడు, we have to be reverential to approach him and glorify his name. మనం ఆయనకి ఎంతో గౌరవప్రదంగా ఉండాలి. ఆయన నామాన్ని ఎప్పుడు మనం మహిమపరిచే విధంగా మనం ప్రవర్తించుకోవాలి. Isaiah chapter 6, cherub said, "Holy, holy, holy to the Lord who is on throne." అయితే యెషయా గ్రంథం 6 అయితే మనం చూసినట్లయితే కనుక పరిశుద్ధుడు 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 ఆ చెరువులో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని మనం చూస్తున్నాము. And Isaiah said, "Oh Lord, I am a man of unclean lips." అయితే యెషయా విధంగా అంటున్నాడు, ప్రభువా నేను మరి అపవిత్రమైన పెదవులు కలిగినవాడు. I cannot even speak your name because you are holy of holies. నేను యొక్క నామమును ఉచ్చరించడానికి కూడా నేను అర్హుడిని, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాడు. But Lord compensated it by putting a hot coal on his lips. మరి దేవుడు దాన్ని ఏ విధంగా మరి చూశాడంటే ఆ యొక్క వేడి కలిగినటువంటి ఆ యొక్క కాలిన చెక్క ముక్కని ఆయన నాలుకని పెట్టాడు. Then he became holy to speak about the Lord. అయితే అప్పుడు ఆయన యెషయా మరి దేవుని గురించి మాట్లాడడానికి పరిశుద్ధుడయ్యాడు. So we have to see how holy this God is. మనం ఏది చూడాలంటే ఈ యొక్క దేవుడు ఎంత పరిశుద్ధుడైన విషయం మనం గమనించాలి. And we can approach him to communicate as equal status. అయితే ఆయనను మనం మరి దర్శించినప్పుడు, ఆయన మనం సంభాషిస్తున్నప్పుడు ఆయన దగ్గరగా మనం ఉన్నవారు, ఆయన స్నేహితులుగా మనం ఉన్నవారు మనం గమనించుకోవాలి. But when we pray nowadays, we pray only not see his glory, but see only our shortcomings. అయితే ఈ రోజుల్లో మనం కనుక ప్రార్థన చూస్తూ ఉంటే ఆయన మహిమపరిచే విధంగా కాకుండా మరి కేవలం మన జీవితాల్లో బలహీనతల గురించే మనం దేవుడిని వేడుకుంటాం. So Lord continued to pray whole night to the Father, to God. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రాత్రి సంపూర్ణ రాత్రి అంతా కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నట్టు. That should have been a wonderful communication time for both of them. అయితే వాళ్ళిద్దరూ ఆ యొక్క సంభాషణ మరి ఇద్దరు కూడా ఎంతో చక్కగా మరి దాన్ని ఆనందించుంటారని అనుకుంటాను. For us any prayer is a problem. మనకైతే ఏ ప్రార్థన అయినా కానీ సమస్యగా ఉంటుంది. Long prayer it is difficult. ఒక కాసేపు ఎక్కువగా ఉండే ప్రార్థన ఈ ప్రార్థన నిడివేకుంటే మనకి ఇంకా సమస్యగా ఉంటుంది. Too many prayer requests is a problem. ఎక్కువ ప్రార్థన విన్నపాలు కూడా మనకు సమస్యగా ఉంటుంది. But pray to the Lord as equal. అయితే దేవునికి మీరు ఎలా ప్రార్థించాలంటే ఆయనతో దగ్గరగా Glorify his name. మహిమగా ఆయన నామాన్ని మహిమ తెచ్చి, because he knows what we need already. ఎందుకంటే మనకి ఏం కావాలో మన జీవితంలో ఆయన ముందే తెలుసు కనుక. So spend time with him in such a way that both of you are communicating in an equal manner.
అయితే మీరు ఆయనతో ప్రార్థనా సమయంలో మీరు ఎలా ఉండాలంటే ప్రభుతో కలిసి కూర్చొని ఏదో ఒక స్నేహితుడితో సంభాషించినట్టుగా అటువంటి సంభాషణ మీ మధ్య జరగాలని చెప్పి నేను So ఆశపడుతున్నాను. that's what we see a definition of prayer in here on the 12th verse. ఆ యొక్క ప్రార్థన ఒక యొక్క వివరణ ఈ యొక్క 12వ వచనం అదే చూడబోతున్నాం. Then the Lord chooses 12 of his disciples. ఆ తర్వాత ఉదయమైనప్పుడు ఆయన ప్రభు 12 మంది శిష్యులను మరి ఏర్పరచుకొని, So there is not a very significant point, but we see that all these 12 were really walking with him throughout his life. మరి ఇది అంత గొప్ప విషయం కాదు, కానీ మనం ఒక విషయం గమనించాల్సింది అంటే ఈ యొక్క 12 మంది శిష్యులు ప్రభుతో కలిసి నడుస్తూ ఉన్నారు. Common people. మరి సాధారణమైన మనుషులు మనలాగే. They did not have any higher education except for Matthew, who was a tax collector. మరి అక్కడ ఉన్న వారికి ఏమి మరి పై చదువులు ఏమి తెలియవు. మరి ఒక్క మత్తయి తప్ప అతను మరి ఆ సుంకరయ్య ఉన్నాడు. So Peter, John, Bartholomew, Andrew, all were fishermen. మరి పేతురు, యోహాను, బర్తోమేయు మిగతా వాళ్ళందరూ కూడా మరి ఆ చేపలు పట్టేవారుగా ఉన్నారు. But he used them very effectively as we see the word of God. మరి వాళ్ళైతే మరి ఆ యొక్క వాక్యాన్ని మరి ఎంతో చక్కగా వాళ్ళు వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. Peter and John healed a lame man just by saying words. మరి ఆ యొక్క పేతురు, యోహాను అయితే మాత్రం వాళ్ళు కేవలం మరి చేపలు పట్టుకునే వాళ్ళు. They used words to heal a lame man. వాళ్ళు మరి అక్కడ ఆ పక్షవాయు కలిగిన కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుని వాక్యం మరి మాట్లాడారు. So we don't need any special qualifications to be his disciples. మరి ప్రభు యొక్క శిష్యులుగా మారడానికి మనకు ఏమి ఇతర డిగ్రీలు, క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. Come as you are. మీరు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా రండి. And give your life to him. మీ యొక్క జీవితం దేవునికి సమర్పించండి. Then he will make you his disciple. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన శిష్యులుగా చేసుకుంటాడు. So 12 only is an example we see, but the nature of those disciples was exclusively very high. As we see the word of God, they grew with the Lord. అయితే వీరు సాధారణంగా కనపడినప్పటికీ కూడా ప్రభుతో వాళ్ళు నడిచి ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచున్నారు, ఆయన చెప్పిన మాట దగ్గర విన్నారు కనుక వాళ్ళ యొక్క తర్వాత పరిచర్యలో మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంతో ప్రభునందు ఎదిగినట్టుగా మనం చూడవచ్చు. That's what John said in 1 John chapter 1 verses 1 to 3. మరి యోహాను అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాన్ పత్రిక, యోహాను 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చూసినట్లయితే, we have walked with the word of God. దేవుని యొక్క వాక్యంతో మేము నడిచి ఉన్నాము. మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. So that's what their experience was by walking with the Lord. మరి వాళ్ళ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే వాళ్ళు ప్రభుతో కలిసి నడిచి ఉన్నారు. They walked with the word of God. మరి దేవుని యొక్క వాక్యంతో వాళ్ళు నడిచినట్టుగా మనం చూస్తాం. They have understood what is the word of God. దేవుని యొక్క వాక్యం ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. They interacted with the word of God. మరి దేవుని యొక్క వాక్యంతో వాళ్ళు సంభాషించారు, కలిసి They became powerful disciples of the Lord. మరి ఆ విధంగా వాళ్ళు దేవునికి మరి ఎంతో శక్తివంతమైనటువంటి శిష్యులుగా మరి తయారు చేయబడ్డారు. We can also be equally effective once we follow the Lord diligently as his disciple. మనం కూడా మరి దేవుని వాక్యాన్ని కనుక ఈ విధంగా మనం చేసినట్లయితే ఆ శిష్యుల మాదిరిగానే దేవుని యొక్క పరిచర్యకు మనం ఎంతో శక్తివంతులు అవుతాం. So verse 17, 17వ వచనం చూసి, and he came down with them and stood on the plain with the company of disciples and a great multitude of people out of all Judea and Jerusalem and from the sea coast of Tyre and Sidon, who came to hear him and to be healed of their diseases. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగమును కుదుర్చుకున్నట్టుకును యూదయ దేశమంతట నుండి యెరూషలేము నుండి తూరు సిదోను నరు పట్టణంలో సముద్రం తీరము నుండి వచ్చిన బహు జన సమూహమును ఆ అపత్రాత్మల చేత భావింపబడిన వారిని వచ్చి స్వస్థత నొందిరి. So they were healed, no doubt. వాళ్ళు ఖచ్చితంగా స్వస్థపరచబడ్డారు. But Lord gave them spiritual understanding through the remaining verses. మరి ఈ యొక్క మిగిలిన వాక్యాల ద్వారా వాళ్ళకి దేవుడు ఆత్మీయంగా అర్థం చేసుకునే శక్తిని ఇచ్చాడు. Verse 21 onwards, 21వ వచనం మనం చూసినట్లయితే, blessed are ye that hunger now, for ye shall be filled. Blessed are ye that weep now, for ye shall laugh. మీరు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. So whatever you are going through in life now,
మీరు మీ జీవితంలో మీరు ఇప్పుడు ఏదైతే మీరు దేని గురించి అయితే వెళ్తున్నారో, whatever shortcoming you may have in life now, ఏ విషయాల్లో మీరు బలహీనత కలిగి ఉన్నారో, but when you are attached to the Lord, మీరు దేవుని సంబంధం అయితే కనుక, then you will be reversing all that situation in your life. వాటిని మీరు త్రిప్పి వేస్తారని చెప్పేసి మరి దేవుని యొక్క When వాక్యం. you are hungry, you will be filled. నువ్వు ఆకలి కొనగా ఉన్నప్పుడు మరి నీవు తృప్తిపరచబడతావు. But you have to put it in a perspective of who is teaching. మరి అయితే నువ్వు దేని చూడాలంటే నీకు ఎవరు బోధిస్తున్నారు, మరి దేవుని వాక్యాన్ని నువ్వు చూస్తున్నావు. Why is He giving us so much assurance in life? మరి దేవుడు మనకి ఇటువంటి నిశ్చయత ఎలా ఇస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. Because He is the one who is going to provide for all what we need in life. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా సమకూర్చేది ఆయన మాత్రమే. When we put it in prayer, it becomes almost begging, but it is not so, because Lord had given us that in me, whatever you ask, it is provided. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అడుక్కునే విధంగా మనకు అనిపిస్తుంది, కానీ మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే ప్రభు మనతో అన్నాడు, నా నామమున మీరు ఏది అడిగినా కానీ అది మీకు అనుగ్రహింపబడనేటువంటి వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. So He has to be brought into all this fray of your needs to be met with. ఎందుకంటే మీకున్న ప్రతి అవసరతలన్నిటి కూడా నెరవేర్చడానికి ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. Blessed are ye when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you and cast out your name as evil for the Son of Man's sake. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. Whatever happens is when Christ is brought in between, ఏది జరిగినా కానీ నీ మధ్యన క్రీస్తు కనుక ఉంటే, rejoice ye that in the day leap for joy, for behold your reward is great in heaven. ఆ దినముందు మీరు సంతోషించి గంతులు వేయడే, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును, వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. So you may be feeling sad today, మీరు మీ జీవితంలో ఏదైనా విషయంలో మీరు బాధపడుతూ ఉండుండొచ్చు. but when you meet the Lord in heaven, He is going to reward you much beyond your imagination. అయితే ప్రభు మీరు పరలోకంలో మరి కలుసుకున్నప్పుడు ఆయన మరి మీరు చేసినటువంటి పనులకి గొప్ప మరి బహుమానం అయితే ఇస్తాడు. So we are going to see remaining portion next week. మరి మిగతా యొక్క వచనములు మనం వచ్చే వారం చూసుకుందాం. So pray for the needs of the fellowship. మరి మన యొక్క సంఘ అవసరాల గురించి మీరు ప్రార్థనలు పెట్టండి. Pray for Sandy that she may be healed and come out of the hospital very soon. మరి శాండీ స్వస్థపరచబడి మరి హాస్పిటల్ నుంచి మరి త్వరగా డిశ్చార్జ్ అవ్వడం మీరు ప్రార్థన చేయండి. Pray for Lee. మరి లీ గురించి ప్రార్థన చేయండి. Pray for Roy and Peggy. మరి రాయ్ పెగ్గి గురించి ప్రార్థన that చేయండి. they may have good health. వారిద్దరికి మంచి ఆరోగ్యం ఉండాలని గురించి ప్రార్థన చేయండి. Pray for Sanjeev for his job. సందీప్ గురించి తన యొక్క ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి. Sunita for her health. సునీత యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. Noe for her travel to Europe in the month of June. మరి నోయి తన జూన్ లో ఉన్నటువంటి ఐరోపా ఖండానికి వెళ్తుంది, ఆ ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. Keep this fellowship in your prayers. ఈ యొక్క సంఘమును మీ ప్రార్థనలో ఉంచండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, we want to thank you, praise your name, guide us, lead us, enable us to be faithful to you till the end. Whatever we learned from the word of God, O Lord, you are the Lord of Sabbath. You are also able to heal during the Sabbath day, despite there was opposition from the Pharisees and Sadducees. You continued with the Lord in your prayer. Oh Lord, you also selected disciples in your own way, so that we are also your disciples in the days to come. Thank you for the word and edified us. Be with each one of us. Let guide us. Put us in your plan that we may be with you forever. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. You are dismissed.